మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దొడ్డంపల్లి బస్ స్టాండ్ దగ్గర ఒక ఇంట్లో ఒక నేరం జరుగుతుంది. ఆ నేరం జరిగే క్రమంలో ఆ నేరం జరిగిన రోజే ఒక వ్యక్తి కనపడకుండా ఏదో పారిపోయినట్టుగా కనపడిందని చెప్పేసి ఒక ఇన్ఫర్మేషన్. ఆ ఇంట్లో ఉండేవాళ్ళు దాదాపు ఒక 6 నెలల నుంచి బాంబేలో ఉన్నారని. అన్గార్డెడ్గా అది 6 నెలల నుంచి తాళం వేసిన ఇల్లు అది, పల్లెటూరు అది దొడ్డంపల్లి అనేది. అక్కడ సుమారు ఒక 70 గ్రాములు గోల్డ్ అంత పోయిందని మాకు రిపోర్ట్ రావడం జరిగింది. ఈ కేసులో మా ప్రీతమ ఎస్పీ శ్రీ యశ్వంత్ రాజు గారు ఏ కేసు జరిగినా కానీ చాలా స్వీయ పర్యవేక్షణ తీసుకొని ఇక్కడ సబ్ డివిజన్లో దాదాపు టీమ్స్కి ముందే ఫామ్ చేస్తున్నారు. మొన్న రీసెంట్ పాస్ట్లో మీకు ఆ టెంపుల్ అఫెన్స్ జరిగినప్పుడు కూడా అదేవిధంగా పనిచేసిన మిత్రులు ఈ కేసులో కూడా టీమ్స్ అన్నింటినీ రంగంలోకి దించి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర ఉండే అన్ని వ్యవస్థలను కూడా ట్రిగర్ చేసి ఈ కేసుని కంటిన్యూస్గా అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. ఈ కేసు దర్యాప్తు చేసే క్రమంలో ఎస్పీ గారు వచ్చిన తర్వాత రీఓరియంటేషన్ ఆఫ్ కెమెరాస్ అని మనం ఈ కెమెరాలు కొన్ని ఫిక్స్ చేసిన తర్వాత అవి కరెక్ట్గా ఫోకస్ అవుతుందా, ఆ రోడ్డుని కానీ ఆ ప్లేస్ని కానీ అది చూస్తుందా లేదా, ఈ గాలికి కానీ కొన్ని పరిస్థితుల వల్ల దాని ఫోకస్ మారిపోయి ఇట్లా వృధాగా కొన్ని కెమెరాస్ పడిపోతున్నాయి, పెట్టుకొని కూడా ఉపయోగం లేదని ఒక కార్యక్రమం చేపట్టి ఆ కార్యక్రమంలో భాగంగా దాదాపు ఇక్కడ జిల్లాలో ఒక 700 కెమెరాలని రీఓరియంటేషన్ చేసాం. మన డివిజన్లో కూడా దాదాపు ఒక 200-300 దాకా కెమెరాలని మనం ఒక రీఓరియంటేషన్ చేయడం జరిగింది. ఈ కెమెరాలని సహాయం తీసుకొని మనం ఈ ముద్దాయిని ట్రాక్ చేయడం జరిగింది. ఈ ముద్దాయి మీద నేరం జరిగినప్పటి నుంచి కూడా మనం ఐడెంటిఫై చేసి ఈ ముద్దాయి మీద నిఘా పెట్టుకోవడం జరిగింది. ఈ రోజున మళ్ళీ తిరిగేది మార్కాపూర్ వెళ్ళే క్రమంలో మీ సిఐ అయినటువంటి గిద్దూరు సిఐ, అర్బన్ సిఐ అయినటువంటి సురేష్ మరియు వాళ్ళ సిబ్బంది ఎస్ఐ ఇమ్మానియన్ మరియు వాళ్ళ సిబ్బంది వీళ్ళందరూ కూడా ఇదే కేసులో ఉన్నారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ మీద ఈరోజు పట్టుకోవటం జరిగింది. ఆ ముద్దాయిలు సయ్యద్ అఫ్రోజ్ ఎలియాస్ అల్తాఫ్, 46 years, ముస్లిం, యాక్చువల్లీ చీరాల అవుతుంది. చాలా కాలం నుంచి ఇతను కొంచెం కోదాడులో ఉంటున్నాడు. ఇతని స్నేహితుడు ఒకడు కాదర్ బాషా అని, ఇతను కూడా వెల్డింగ్ పని చేసుకుంటాడు. సాయినాథపురం మైదుకూర్ టౌన్లో ఉంటాడు, కడప జిల్లా. ఇతని పరిచయం పెంచుకొని రీసెంట్గా ఒక కారును కూడా వాళ్ళు పర్చేజ్ చేయడం జరిగింది. AP 13H 232 అనే ఆల్టో కార్ అది. ఆ రోజు కూడా మనం నేరం జరిగినప్పుడు కూడా ఈ కారు దూరంగా మనం ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. ఈ కారును కొనుక్కొని ఈ గ్రామాల్లో కానీ టౌన్లో కానీ అక్కడ తాళాలు వేసి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి, అలాగే ఈ ఎవరు నివాసంగా లేకుండా ఉన్న ఇళ్ళని పగులంతా కూడా వాచ్ చేసుకుని రాత్రులు వాటిని బ్రేక్ ఓపెన్ చేసి అక్కడ దాంట్లో ఉండే విలువైన వస్తువుల్ని దొంగిలించుకోవటం అనేది వీళ్ళకి అలవాటుగా మారింది. ఈ అల్తాఫ్ అఫ్రోజ్ అనే అతను దాదాపు ఇంతకు ముందు కూడా ఒక పాత నేరస్తుడు, ఒక 50-60 కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు, చాలా పాత నేరస్తుడు. రీసెంట్గా కూడా అతను జైలు నుంచి వచ్చిన తర్వాత మన గిద్దలూరు ప్రాంతంలో మన గొడ్డంపల్లిలో ఈ పల్లం రమణారెడ్డి అని తాళం వేసి ఉన్న ఇంటిని టార్గెట్ చేసి దొంగిలించడం జరిగింది. ఆ వస్తువులన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. మొత్తం కూడా 134 గ్రాములు. ఈ ఒక్క ఇల్లే కాదు, మిగతా కేసులు కూడా పాత కేసులు వేరే 2 కేసుల్లో కూడా
3 కేసులు మొత్తం 4 కేసులు. సో ఈ సంవత్సరం ఈ మొత్తం ఒక 3 ఇట్లా నేరాలు జరిగేవి. అవి కూడా ఈ కేసుతో పాటు పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి ఆ వస్తువులు రికవర్ చేయడం జరిగింది. మొత్తం 5 కేసుల ప్రాపర్టీ 2021లో జరిగిన ఒక నేరం. అట్లాగే ఈ సంవత్సరం జరిగే ఇంటి నేరాల్లో ఒక 3 నేరాల్లో ప్రాపర్టీ అంతా కూడా ఆ డీటెయిల్స్ ఉన్నాయి. మొత్తం సీజ్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. సో ఈ కేసుని ఇంత ప్రతిభావంతంగా చాలా ఫాస్ట్గా, అంటే దాదాపు 23వ తారీఖు అంటే ఈరోజు టుడే మనం దాదాపు 10-12 20 డేస్ నియర్లీ 20 రోజుల్లోనే ఇంత పెద్ద నేరం డిటెక్ట్ చేసి, అంతకుముందు ఉన్న 3 కేసులు కూడా వాటిని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసినందుకు ఎస్పీ గారి తరఫున అట్లనే నా తరఫున కూడా గిద్దలూరు సిఐ సురేష్ని మరియు వాడి సిబ్బందిని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.